అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 42 బ్యూటిఫుల్ నర్స్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్కి బుల్లెట్ తగిలిందని తెలిసి నర్స్ వేషంలో హాస్పిటల్కి వచ్చిన హాస్నితో విరాట్ బిహేవ్ చేసిన విధానానికి కోపం వచ్చి ముఖానికి ఉన్న మాస్క్ తీసేసింది హాస్ని. హో, నువ్వేంటిక్కడా అని ఏమీ ఎరగనట్లు మాట్లాడాడు విరాట్. ఏం పాపం, నేను వచ్చానని బాగా డిసప్పాయింట్ అయినట్లున్నారు. నేనేదో మీకు బుల్లెట్ తగిలిందని కంగారు పడి చూద్దామని వచ్చాను. తీరా వచ్చి చూస్తే మీరు చక్కగా బెడ్ మీద కూర్చొని మరీ నర్స్తో పులిహోర కలుపుతున్నారు అని పళ్ళు పటపట నూరింది హాస్ని. ఆ మాటకి ఒక్కసారిగా నవ్వుతూ, అక్కడ ఉన్నది నువ్వేనని నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? వచ్చిన మరుక్షణంలోనే అది నువ్వే అని అర్థమైపోయింది. అందుకే అలా ఆడుకున్నాను అని అల్లరిగా కన్ను కొట్టాడు విరాట్. అలా ఎలా తెలిసింది? నేను మాస్క్ కూడా వేసుకున్నాను కదా అని అయోమయంగా చూస్తున్న హాస్నితో, నీ కంటి పాప చూసినా చెప్పగలను. నేనుండి వచ్చే బాడీ స్మెల్ గుర్తుపట్టి చెప్పగలిగాను అని హాస్ని కళ్ళల్లోకి డీప్గా చూస్తూ అన్నాడు విరాట్. పెద్ద గొప్పలే, నేను అని తెలిసి కూడా కావాలని ఎందుకింత బెదరకొట్టారు అని మూతి ముడుచుకుంది హాస్ని. నువ్వని తెలిసింది కాబట్టే అలా బిహేవ్ చేశాను. అదంతా తర్వాత. పడుకోకుండా ఈ టైంలో ఎక్కడికి వచ్చావెందుకు? దీనికి ఎవరి కారణమో తెలుసుకొని వాళ్ళ సంగతి చెప్తాను అని కోపంగా అన్నాడు విరాట్. ప్లీజ్ విరాట్, సూరజ్ని ఏమనద్దు. నేను నిలదీస్తే చెప్పాడు. అయినా ఇంత జరిగితే నాకు చెప్పకుండా దాస్తారా? నాకు కూడా మీ గురించి కంగారుగా ఉంటుంది కదా, అందుకే వద్దని చెప్పినా వచ్చాను. మీకెక్కడ తగిలింది అని కలవరంగా అడిగింది హాస్ని. ఇది చిన్న దెబ్బేలే, డోంట్ వరీ అని ఆర్తిగా హాస్ని కళ్ళల్లోకి చూశాడు విరాట్. అసలు విరాట్కి హాస్పిటల్లో ఉండాలని లేదు. హాస్నిని చూడక 2 రోజులు అవుతోంది. ఎలాగైనా ప్యాలెస్కి వెళ్ళాలని అనుకున్నాడు. తప్పక అతి కష్టంగా హాస్పిటల్లో ఉన్నాడు. కానీ హాస్ని తన కోసం అర్ధరాత్రి పూట రావడం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంతలో మిమ్మల్ని గాయపరిచింది ఎవరు అని కోపంగా అడిగింది హాస్ని. హాస్ని తన కోసం కంగారు పడటం, కేర్ తీసుకోవడం చూస్తూ ఉంటే విరాట్ మనసు ఆనందంతో నిండిపోయింది. మెరిసే కళ్ళతో హాస్ని వైపు చూస్తూ, ఇలారా అని చేయి చాచాడు విరాట్. ఏమైంది అని కంగారుగా వచ్చిన హాస్ని చేతిని గట్టిగా పట్టుకొని, ఎక్కువసేపు మెలుకొని గేమ్స్ ఆడుకుంటూ కూర్చోకు, త్వరగా నిద్రపో, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఆమెను ప్యాలెస్కి రిటర్న్ పంపించాడు విరాట్. కారులో సైలెంట్గా కూర్చున్న హాస్నిని చూస్తూ, మేడం మీరు బాగానే ఉన్నారా అని కన్సర్న్గా అడిగాడు సూరజ్. విరాట్ గారికి ఇలా జరగడానికి కారణం ఎవరు అని సూటిగా అడిగింది హాస్ని. మీరు సార్ని అడగలేదా మేడం అని ఆశ్చర్యంగా చూస్తున్న సూరజ్తో, అడిగాను కానీ చెప్పడానికి ఇష్టపడలేదు అని నిరుత్సాహంగా చెప్పింది హాస్ని. ఈ ప్రపంచం చాలా సెల్ఫిష్ మేడం. ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేక అసూయ ద్వేషం పెంచుకునే వాళ్ళు ఎందరో. వాళ్ళు మన చుట్టూ ఉన్నా కూడా మనం కనిపెట్టలేము. విరాట్ సార్ ఒక మహా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు. అతను తన తెలివితేటలు కష్టంతో ఈ స్థాయికి వచ్చారు. కానీ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది సార్ను పక్కకు తప్పించి ఆ స్థానం పొందాలని దురాశతో ఈ పని చేశారు. బహుశా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు అని సైలెంట్ అయ్యాడు సూరజ్. నేను అర్థం చేసుకోగలను, పరిస్థితులు వేరు కావచ్చు. కానీ హారతికి నాకు మధ్య చిన్నప్పటి నుండి ఉండి జరిగేది ఇదే. నాకు అలాంటి వాళ్ళంటే చాలా అసహ్యం అని కసిగా పిడికిల్ని బిగించింది హాస్ని. ప్యాలెస్కి రీచ్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయిన హాస్ని మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి హాస్పిటల్కి చేరుకుంది. అప్పటికే అక్కడ ఉన్న డాక్టర్ విరాట్ గాయానికి డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ చేంజ్ చేశారు. పొత్తి కడుపుకి ఎడమ పక్క లోతుగా దిగిన గాయాన్ని చూసి తెలియకుండానే హాస్ని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అప్పుడే ఆమెను చూసిన విరాట్ దాస్ వైపు చూసి సైగ చేశాడు. దాంతో, మేడం మీరిక్కడ ఉండలేరు, డ్రెస్సింగ్ అయ్యే వరకు బయట కూర్చోండి అంటూ ఆమెను తీసుకెళ్లి కారిడార్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు దాస్. మళ్ళీ లోపలికి వెళ్తున్న దాస్ని పిలిచి, ఇంటి నుండి తను తీసుకొచ్చిన సూప్ అతనికి చేతిలో పెట్టి, విరాట్ గారికి ఇవ్వు అని చెప్పింది హాస్ని. ఆమె వైపు ఒక క్షణం చూసి, సరే మేడం అని లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే హాస్ని చేతులు భయంతో చల్లబడిపోయాయి. తనకు తెలిసి ఆ గాయం చూసి భయపడతానని విరాట్ తనను బయటకు పంపించాడని, వీలైనంత తొందరలో రికవరీ అవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ కూర్చుంది హాస్ని. డాక్టర్ బయటకు వెళ్ళడం గమనించి లోపలికి వెళ్ళిన హాస్ని, డాక్టర్ ఏమన్నారు అని విరాట్ను ప్రశ్నించింది. రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చన్నారు అని అన్నాడు విరాట్. ఇంత తొందరగానా అని ఆశ్చర్యంగా చూస్తున్న హాస్నితో,
ఇక్కడ ఉండి చేసేదేముంది, అదేదో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. సరే వెళ్ళి చేంజ్ చేసుకోనరా అని ఇంటెన్సిటీగా చూశాడు విరాట్. ఎందుకు, డ్రెస్ బాగోలేదా? కానీ ఇక్కడ నా డ్రెస్సెస్ ఏమీ లేవు అని అయోమయంగా చూస్తున్న హాస్నితో వెళ్ళి నర్స్ డ్రెస్ వేసుకొనిరా అని ఆర్డర్ వేశాడు విరాట్. ఇప్పుడు ఆ డ్రెస్ ఎందుకు అంటున్న హాస్ని వైపు ఒక చూపు చూశాడు విరాట్. దాంతో ఆయన్ని తిట్టుకుంటూ వెళ్ళి నర్స్ డ్రెస్ వేసుకొని వచ్చింది హాస్ని. ఆమెను చూస్తూ దగ్గరికి రా అని పిలిచాడు విరాట్. ఎందుకు, మీకు రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు కదా, పడుకోండి అంటూ దగ్గరికి వెళ్ళింది హాస్ని. నాకు నిద్ర రావట్లేదు, దాహం వేస్తుంది అన్నాడు విరాట్. సరే వాటర్ తీసుకొస్తాను అంటూ వెనుతిరిగిన హాస్ని చేపట్టుకొని వెనక్కి లాగి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టుకొని, నా దాహం వీటితో మాత్రమే తీరుతుంది అని హాస్ని ఎర్రటి పెదాలను వేలితో సుతారంగా నిమురుతూ చెప్పాడు విరాట్. అతని మాటలకు హాస్ని ముఖం సిగ్గుతో కందిపోగా, ఇక చేసింది చాలు, పడుకోండి, ఈ టైంలో సరైన రెస్ట్ ఉండాలి అని ముఖం తిప్పుకుంది హాస్ని. హాస్ని ముఖంలో చిరుసిగ్గును ఇష్టంగా చూస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు విరాట్. నిద్రలో హ్యాండ్సమ్గా కనిపిస్తున్న విరాట్ను మొబైల్లో పిక్ తీసుకొని అతని బెడ్ పక్కనే చైర్లో కూర్చొని కుణుకుపాట్లు పడుతూ తెలియకుండానే బెడ్ మీద తల పెట్టి నిద్రలోకి జారుకుంది హాస్ని. విరాట్ నిద్ర లేచేసరికి బెడ్ మీద తల పెట్టుకొని ముద్దుగా పడుకున్న హాస్ని కనిపించింది. విచ్చుకున్న పెదాలతో సున్నితంగా ఆమె ముంగులను సరిచేస్తుండగా, ఏమైనా కావాలా అని టక్కున లేచింది హాస్ని. నాకేం వద్దు కానీ ప్యాలెస్కి వెళ్ళు అని అన్నాడు విరాట్. ఎందుకు, నిద్రపోయానని కోపం వచ్చిందా? జస్ట్ ఇందాకే తెలియకుండా నిద్ర పట్టేసింది, నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళొద్దని చెప్పకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. నో, నేను రేపు డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్కి వచ్చేస్తాను, ఇక్కడ ఉండి నువ్వు చేసేదేముంది అంటూ దాస్ని పిలిచి మేడంను ప్యాలెస్లో డ్రాప్ చేయి అని ఆర్డర్ వేశాడు విరాట్. ఏం అక్కర్లేదు, నేను వెళ్ళగలను అంటూ బయటికి వెళ్ళిపోయిన హాస్ని వైపు నిస్సాయంగా చూస్తూ ఆమెను అనుసరించాడు దాస్. కార్లో కూర్చున్న తర్వాత తనను కాలేజ్లో డ్రాప్ చేయమని చెప్పడంతో అలాగే చేశాడు దాస్. క్లాస్లోకి వెళ్ళి ముఖం మార్చుకొని వచ్చిన హాస్నిని చూసి, ఏంటి ముఖం అలా మాడిపోయిన మసాలా దోశలో పెట్టావు, ఒక్కరోజుకి నా మీద అంత బెంగ పెట్టుకున్నావా అని వెటకారంగా అడిగింది కీర్తి. అవును, తమరు ప్రిన్సెస్ మిర్జాపూర్ కదా, అందుకే అని విసుగ్గా కూర్చున్న హాస్ని దగ్గరకు అటెండర్ వచ్చి, హాస్ని అమ్మ, మిమ్మల్ని కలవడానికి ఎవరో లేడీ వచ్చారు అని చెప్పాడు. నా కోసమా? చూడ్డానికి ఎలా ఉంది, నాకంటే కొంచెం పెద్దగా ఉందా అని నిత్యని దృష్టిలో పెట్టుకొని అడిగింది హాస్ని. లేదమ్మా, మధ్య వయసు ఆవిడ అని చెప్పి వెళ్ళిపోయాడు అటెండర్. ఆ వచ్చిన ఆవిడ ఎవరా అని అర్థం కాక బయటకు వచ్చిన హాస్నికి ఎదురొచ్చింది మహేశ్వరి. మీరిక్కడికి ఎందుకు వచ్చారు, ఇది మీ కూతురు చదివే కాలేజ్ కాదు, రాంగ్ ప్లేస్కి వచ్చారు అని విసురుగా అంది హాస్ని. నేను నీకోసమే వచ్చాను, బయట ఎక్కడైనా లంచ్ చేస్తూ మాట్లాడుకుందామా అని అడిగింది మహేశ్వరి. ఇదెప్పటి నుండి, నాకు మీతో లంచ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, వచ్చిన పని చూసుకొని వెళ్ళండి, నాకు క్లాస్ ఉంది అని నిర్మోహమాటంగా చెప్పింది హాస్ని. ఈరోజు నీకు నాకు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను హాస్ని. మీ నాన్నను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కొన్ని తెలియక నీ విషయంలో పొరపాటు చేశాను, దానికి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అని తలదించుకుంది మహేశ్వరి. ఆమె మాటలకి ఆశ్చర్యపోతూ, ఇందులో ఏమైనా ప్లాన్ ఉందా? విరాట్కు దగ్గరవ్వడం కోసం కొన్ని రోజుల క్రితం కూతురొచ్చింది, ఈసారి తల్లి దీనికొచ్చింది అనుకుంటూ, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు, మీకేం కావాలి అని సూటిగా అడిగింది హాస్ని. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ నాన్నగారు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు. ఐ థింక్ నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. రోజు ఆయన కలిసి కాస్త టైం స్పెండ్ చేయి, తను హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను హ్యాపీగా ఉంటాను. నా సైడ్ నుండి ఇదొక్కటే రిక్వెస్ట్ అని ముగించింది మహేశ్వరి. ఇంత సడన్గా మీలో వచ్చిన మార్పుకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని స్ట్రైట్గా అడిగింది హాస్ని. నా భర్త సంతోషం కోసం, నిన్ను కన్న తండ్రి కోసం ఆ మాత్రం చేయలేవా? నీ ఇల్లు ఉంచుకొని ఎక్కడ ఉండటం ఎందుకు? ఇంటికి రా, కాసేపు ఆయనతో టైం స్పెండ్ చేయి, కలిసినప్పుడు తిను, హ్యాపీగా ఉండు, ఏమంటావు అని క్యూరియస్గా అడిగింది మహేశ్వరి. హో, ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి మీ కూతుర్ని కాదని నన్ను మా నాన్నను దగ్గర చేయాలని అనుకుంటున్నారా అని వెటకారంగా అడిగింది హాస్ని. అవును, నేను మనిషినే, నాకు కాస్త స్వార్థం ఉంటుంది, కానీ మీ నాన్నగారు హ్యాపీగా లేకపోతే నాకేం బాగోలేదు అని నెమ్మదిగా అంది మహేశ్వరి. సరే,
మా నాన్న అంటే మీకు చాలా ప్రేమ కదా, ఆయన కోసం మీరు హారతి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి. అప్పుడు నేను ఇంట్లో అడుగు పెడతాను. ఈ డీల్ ఓకే అంటే చెప్పండి అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది హాస్ని. క్లాస్లోకి వెళ్తూ, చిన్నప్పుడు నేను మా నాన్న చాలా బాగా ఉండేవాళ్ళం, కానీ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు మా జీవితాల్లో అడుగుపెట్టారు. నాకు అన్ని సంతోషాలు దూరమయ్యాయి. ఇప్పుడు ఏం మిగిలిందనొచ్చారు అని అనుకోనింది హాస్ని. ఆ రోజు ఈవినింగ్ కీర్తి ఒక్కతే కంపెనీకి వెళ్ళింది. ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి బలరాం నుండి కాల్ వచ్చింది. కంపెనీకి ఎందుకు రాలేదు? ఇలా చేస్తే కుదరదు, కాస్త బాధ్యతగా ఉండు అంటూ లెక్చరర్ మొదలుపెట్టిన తండ్రిని ఏమీ అనలేక నిస్సాయంగా చూస్తూ, అది నా కంపెనీ అని నాకు ఏమాత్రం అనిపించడం లేదు, కానీ తప్పదు కదా, వస్తాను అని కాల్ కట్ చేసింది హాస్ని. కంపెనీకి వెళ్ళిన హాస్నికి ఎప్పటిలా మేనేజర్తో తిట్లు పడ్డాయి. అన్నీ భరిస్తూనే వర్క్ కంప్లీట్ చేసుకొని ప్యాలెస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా విరాట్ లేకపోవడంతో దిగులుగా అనిపించి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ బోర్ కొట్టి మొబైల్లో గేమ్ ఆడుతూ టైంపాస్ చేసింది హాస్ని. ఇంతలో ఆమె కళ్ళ ముందు ఒక నీడ కనిపించడంతో తలెత్తి చూసిన హాస్నికి తన వైపే తీక్షణంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. హాస్ని తన వైపు చూడటంతోనే, నేను లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నా అని చేతిలో మొబైల్ వైపు చూస్తూ అన్నాడు విరాట్. అప్పుడే వచ్చేసారేంటి? రేపు కదా డిశ్చార్జ్ చేస్తానన్నారు అని ప్రశ్నార్థకంగా అడిగింది హాస్ని. నేను తొందరగా వచ్చానని ఫీల్ అవుతున్నట్లున్నావు, పోనీ వెనక్కి వెళ్ళిపోయి రేపు రానా అని వెటకారంగా అన్నాడు విరాట్. అంత వెటకారం ఎందుకులేండి, ఇంతకీ డాక్టర్ ఏమన్నారు అని అతని వెంటనే డ్రెస్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అడిగింది హాస్ని. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విరాట్. అతను బయటకు రాగానే, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను, మీకు గాయమైంది కదా, నిద్రలో కాళ్ళు చేతులు తగిలితే కష్టం అని చెప్తున్న హాస్ని వైపు సూటిగా చూస్తూ, నేను మేడ్కి చెప్పి ఆ రూమ్ లాక్ వేయించాను అని అన్నాడు విరాట్. ఆహా, ఇలాంటి పనులు బాగా చేస్తారు అని తిట్టుకుంటూ బెడ్ మీద విరాట్ పక్కన పడుకున్న హాస్ని కాసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి విరాట్ కౌగిల్లో ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది హాస్ని. హే, రిలాక్స్, ఎందుకంత కంగారు పడ్డావు అని అడిగిన విరాట్తో, సారీ చూసుకోలేదు, మీ దెబ్బ మీద తగలలేదు కదా అని భయంగా అడిగింది హాస్ని. అలాంటిది ఏం లేదు, కాలేజీకి వెళ్తున్నావా అని అడిగాడు విరాట్. వెళ్ళాలి కదా, అటు నుండి కంపెనీకి కూడా వెళ్ళాలి అని బదులిచ్చింది హాస్ని. నేను గాయంతో ఇంట్లో ఉంటే ఇక్కడ చూసుకోకుండా బయటకు వెళ్తాను అంటావా అని కినుకుగా అన్నాడు విరాట్. నిన్నేమో హాస్పిటల్లో ఉంటానంటే తరిమేశారు, ఈరోజేమో ఇంట్లో మీకు కాపలాగా కూర్చోమని అంటున్నారు, ఇదేమైనా న్యాయంగా ఉందా అని నమిలి మింగేసేలా చూసింది హాస్ని. అవన్నీ నాకు తెలియదు, నువ్వు నా పక్కన ఉండాలి అంతే, ఇది ఫైనల్ అని తేల్చి చెప్పిన విరాట్ను కొరకొర చూస్తూ, ఉంటాను, ఉండక చేస్తానా, అంతా మీ ప్లానే కదా అని ముఖం కందగడ్డల పెట్టింది హాస్ని. వెరీ గుడ్, అర్థమైంది కదా, అలాగే ఫాలో అవ్వు అన్నాడు విరాట్. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి విరాట్కి కంపెనీ ఇస్తూ గడిపేసింది హాస్ని. బ్రేక్ఫాస్ట్ అయ్యాక సోఫాలో కూర్చొని బిజీగా గేమ్ ఆడుతున్న హాస్ని దగ్గరికి వచ్చి, మొబైల్ ఇవ్వు అని చేయి చాపాడు విరాట్. ఎందుకు? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాసేపటి తర్వాత ఇస్తాను అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఇప్పుడు విరాట్ ఏం చేస్తాడు? రోజంతా ఇంట్లో ఉన్న హాస్ని విరాట్ ఏం చేశారు? ఇంకేదైనా సంఘటన జరిగిందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.